అందరికీ నమస్తే అండి. సివిల్ కేస్‌లో డిక్రీ అంటే ఏంటి? కోర్టు వారు అన్ని స్టేజెస్ పూర్తయిన తర్వాత ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తారు. అప్పుడది డిక్రీ రూపంగా తయారవుతుంది. అంటే డబ్బు రికవరీ కేసు గానీ, స్థిరాస్తి ప్రాపర్టీ విషయాలు కానీ, సీపీసీ రూల్సు, సెక్షన్సు, ఆర్డర్స్ ప్రకారం ఏమి చెప్పాయో ఫైనల్ జడ్జిమెంట్ చేసి డిక్రీ ఇస్తారు. అయితే ఈ డిక్రీ ఎంత టైంలోగా ఇస్తారు? డిక్రీ ఎగ్జిక్యూషన్ అమలు పరచడానికి ప్రాసెస్, టైం ఎలా ఉంటుందనేటటువంటి విషయాలన్నీ కూడా ఈ క్లాస్‌లో నేర్చుకుందాం. తప్పనిసరిగా మిస్ అవ్వకుండా చూడండి. ఇది ఇంపార్టెంట్. సివిల్ కేస్‌లో డిక్రీ ఎంత కాలంకి అమలు పడుతుంది అనే విషయాలు చూద్దాం. డిక్రీ అంటే కేవలం కోర్టు వారిచ్చే జడ్జిమెంట్ సరిపోదు. డిక్రీ లేకుండా ఎగ్జిక్యూషన్ జరగదు కాబట్టి ఇది పార్టీల హక్కులను ఫైనల్‌గా నిర్ణయిస్తుంది. అయితే సీపీసీ సెక్షన్ 2 సబ్‌సెక్షన్ 2లో డెఫినిషన్ ఇచ్చారు. అంటే డిక్రీ గురించి. అయితే డిక్రీలు చాలా ఉన్నాయి. ప్రిలిమినరీ డిక్రీ, ఫైనల్ డిక్రీ, డీమ్డ్ డిక్రీ, కంటెంట్ డిక్రీలు ముఖ్యమైనవి. వీటి గురించి మనం చివరిలో చర్చిద్దాం. అది పెద్ద టాపిక్ క్లాస్‌లో చెప్పుకోవచ్చు. ఇప్పుడు ముందుగా ఒక కేసులో సీపీసీ ఆర్డర్ 20 రూల్ 6 ప్రకారము జడ్జిమెంట్ వచ్చిన తర్వాత వెంటనే డిక్రీ డ్రాఫ్ట్ చేయాలి. 15 రోజుల్లోగా, 30 రోజుల్లోగా డిక్రీ సిద్ధం చేయాలి కోర్టు వారు. ప్రాక్టికల్‌గా థింక్ చేస్తే డిగ్రీలో జడ్జిమెంట్‌లో సూట్ నంబరు, నేమ్సు, డిస్క్రిప్షను, రిజిస్టర్డ్ అడ్రెస్సు, పార్టీ నేమ్సు అన్నీ కూడా ఉంటాయి. కోర్టు వర్క్ లోడ్‌ను బట్టి ఒక్కొక్కసారి డిక్రీ డ్రాఫ్ట్ టైపింగ్ లేట్ అవ్వచ్చు. లీగల్‌గా జడ్జిమెంట్ వస్తే డిక్రీ వెంటనే ఇవ్వాలి. అయితే ఈ డిక్రీ వచ్చిన తర్వాత టైమ్ పీరియడ్‌లో భాగంగా నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిక్రీ అమలవుతుంది. సీపీసీ సెక్షన్ 36 ప్రకారము ఎగ్జిక్యూషన్ డిక్రీ తెలియపరుస్తుంది. ఆర్డర్ 31 ప్రకారము అప్లై చేయాలి. అప్పుడు ఎగ్జిక్యూషన్ వెంటనే అవుతుంది. స్టే లేకపోతే అంటే అప్పీల్స్ కానీ, స్టే గాని లేకపోతే వెంటనే అమలవుతుంది. ఒకవేళ స్టే ఉన్నా కూడా అమలవుతుంది. డిక్రీకి లిమిటేషన్ పీరియడ్ అంటే లిమిటేషన్ యాక్ట్ కూడా పరిశీలించాలి. అది పెద్ద సబ్జెక్ట్ కాబట్టి కామన్‌గా లిమిటేషన్ 12 ఇయర్స్ ఉంటుంది. మనీ డిక్రీ ఆర్డర్ 21 రూల్ 30 అటాచ్‌మెంట్ చేస్తారు ప్రాపర్టీని. అంటే సాలరీ అటాచ్‌మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు మీకు డబ్బులివ్వాలి. మీరు కేసేశారు, గెలిచారు. అతనికేదైనా ప్రాపర్టీ ఉందా? సాలరీ ఉందా? బిజినెస్ ఉందా? అతని ఇన్‌కమ్‌ని మీకు అటాచ్ చేసి ఇచ్చే ఏర్పాటు చేస్తారు ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు డిక్రీ వచ్చిన తర్వాత. స్థిరాస్తి డిక్రీ అమలుకేందంటే ఆర్డర్ 21 రూల్ 35లో పొజెషన్ త్రూ కోర్ట్ తీసుకోవచ్చు. అంటే ఆ యొక్క స్థిరాస్తికి సంబంధించినటువంటి హక్కుని కోర్ట్ ద్వారా తీసుకోవచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చేసుకుందాం. మనీ డిక్రీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ రాజు అనే ఒక వ్యక్తి శేఖర్‌కి 5,00,000 ఇవ్వాలి. 1/1/25న జడ్జిమెంట్ వచ్చిందనుకుందాం. 21/2025లో డిక్రీ అమలు పరిచారు. అంటే డిక్రీ ఇచ్చారు. రాజు గనక శేఖర్‌కి డబ్బులు ఇవ్వకపోతే ఇవ్వాలి. ఎగ్జిక్యూటివ్ పిటిషన్ చేసి సాలరీ అటాచ్ చేస్తారు. ఇక ప్రాపర్టీ విషయానికి తీసుకుంటే ఇల్లు ఖాళీ చేయించాలి. లేదా ఇంట్లో ప్రాబ్లమ్ క్రియేట్ అయింది. డిగ్రీ వచ్చిన తర్వాత కూడా ఖాళీ చేయకపోతే కోర్టు అమీన్ ద్వారా పొజెషన్ పోలీస్ ప్రొటెక్షన్‌తో అమలు పరచవచ్చు. ఈ వీడియోలో మనము డిక్రీ అంటే ఏంటి? డిక్రీ ఫైనల్ అయిన తర్వాత ఎన్ని రోజుల్లో ఎగ్జిక్యూషన్ చేసుకోవచ్చు అనే విషయాలు తెలుసుకున్నాం. ఆర్డర్సు, సీపీసీ ఆర్డర్సు రూల్స్ ప్రకారము. కోర్టు తీర్పు డిక్రీ ఇచ్చే సమయంలో కోర్టు వారు కొన్ని పరిశీలిస్తారు. అంటే వాద ప్రతివాదనలు విన్న తర్వాత అంటే ట్రయలు, విట్‌నెసెస్ సబ్మిషను, ఎగ్జామినేషన్, క్రాస్ ఎగ్జామినేషన్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చి డిక్రీ పాస్ చేస్తారు. ఆ డిక్రీని ఆధారం చేసుకొని గెలిచినటువంటి వ్యక్తి ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిక్రీ కోసం ప్రయత్నిస్తాడు. అది కూడా సీపీసీ రూల్స్ ప్రకారం అది అమలవుతుంది. అమలు కాని పక్షంలో ఏం చేయాలనేటటువంటిది కూడా ఒక అడ్వకేట్ గారిని కలిసి చేసుకోవాల్సినటువంటి పరిస్థితులుంటాయి. ఫైనల్‌గా ఏం చెప్పుకోవచ్చు మనము? డిక్రీ లేకుండా ఎగ్జిక్యూషన్ లేదు. జడ్జిమెంట్ తర్వాత 15-30 రోజుల్లో డిక్రీ వస్తుంది. డబ్బు గాని, స్థిరాస్తి విషయాలు గాని అంటే ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, మనీ రికవరీ ఆర్డర్ 21 కీలకం. ఇది 2 సమస్యలకి. స్టే లేకపోతే డిక్రీ వచ్చిన వెంటనే అమలుపరచవచ్చు. స్టే ఉన్నా కూడా చేయవచ్చు. అయితే కొన్ని నిబంధనలకు లోబడి డిక్రీ అనేది అమలవుతూ ఉంటుంది. ఈ వీడియోలో మీరు డిక్రీ అంటే ఏంటి? డిక్రీలో రకాలు, డిక్రీ ఎప్పుడు ఎన్ని రోజుల్లో వస్తుంది? టైమ్ పీరియడ్, ఎగ్జిక్యూషన్ టైమ్ పీరియడ్ ఇవన్నీ కూడా బేసిక్ వివరాలు వివరించాను. అంటే జడ్జిమెంట్ వర్సస్ డిక్రీ క్లారిటీ. అంటే డిక్రీ ఎన్ని రోజుల్లో వచ్చాయనే విషయంలో జడ్జిమెంట్ తర్వాతే వస్తుంది. డిక్రీ అనేది అమలు పరచడానికి ఒక క్లారిటీ సీపీసీ ఉంటుందని తెలియపరిచాను. కోర్ట్ ఇచ్చిన జడ్జిమెంట్ ఆధారంగా తయారయ్యే ఫార్మల్ అథారిటీ అధికారిక ఆర్డర్. ఆ నిర్ణయాన్ని అమలుపరచడానికి ఉపయోగపడే లీగల్ డాక్యుమెంట్. డిక్రీ అనేది లేకుండా ఎగ్జిక్యూషన్ పిటిషన్ వేయలేం కాబట్టి డిక్రీ ఎన్ని రోజులకి ఇస్తారు? ఏదైనా రూల్స్ ఉన్నాయా? అనే విషయాలు ఈ వీడియోలో చూసాము. నెక్స్ట్ వీడియోలో సీపీసీ
కేస్ సీరీస్, సివిల్ ప్రొసీజర్ కోడ్ సీరీస్‌లో భాగంగా నెక్స్ట్ వీడియోస్ వస్తాయి. అవి గూడా చూడండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.